నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. లిక్కర్ స్కామ్లో తీగలాగారు, డొంక కదిలింది. డొంకలో కీలకమైన వ్యక్తుల దిశగా సిట్టు వెళుతుంది. ఆ క్రమంలోనే మిథున్ రెడ్డి అరెస్ట్, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అలాగే ఛార్జ్షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని యాడ్ చేస్తూ అంతిమ లబ్ధిదారుగా ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో కూడా సిట్ సమర్పించింది కోర్టుకి. ఈ విషయం మీద మాట్లాడదాం. దాంతోపాటు ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, నిన్న కోర్టులో వాదనలు వినిపిస్తూ మిథున్ రెడ్డిని నెల్లూరు జైలుకు పంపించాలనేది మిథున్ రెడ్డి తరపు లాయర్ల వాదన. నెల్లూరు జైలుకి ఎందుకు పంపించమని వాళ్ళు అడుగుతున్నారు. సరే, అడిగే అధికారం వాళ్ళకు ఉంటుందా లేదా అనేది అది లీగల్ అంశం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. నమస్కారం సోమిరెడ్డి గారు. నమస్కారం అండి. నాకు మొట్టమొదట మిమ్మల్ని అడగాలనిపించిన ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు ఏసీబీ కోర్టులో విచారణకి హాజరైనప్పుడు ఒక ఫోటో ఉండింది. ఆ ఫోటో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక రకంగా ఆ ఫోటోనే కారణం కావచ్చు. ఆయన ఆ కిటికీలో నుంచి బయటికి చూస్తూ కుర్చీలో కూర్చొని ఉన్నది. ఆ ఫోటోనే ఇప్పటివరకు మీకు డీపీగా పెట్టుకొని ఉన్నారు. ఎందుకు ఇంకా అదే పెట్టుకొని ఉన్నారు? నిన్న మిథున్ రెడ్డి కూడా అదే సీట్లో అక్కడే కూర్చొని ఉన్నాడు. మీరు గమనించే ఉంటారు. అంటే బాబు గారు కక్షతో తప్పు చేయకుండా అక్కడ పెట్టారు. సో మిథున్ రెడ్డి చేసిన తప్పుకు అనుభవిస్తున్నాడు. అదేంటంటే, ఆ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. బాబు గారిని అరెస్ట్ చేయగానే నెల్లూరులో ఇంటి దగ్గర ఈవినింగ్ వరకు ఆపారు. నైట్ బయలుదేరేసి విజయవాడకు వచ్చాం. మార్నింగ్ విజయవాడ కోర్టు తిరిగిపోయినాం. మళ్ళీ ఇక్కడ సిటీ పోలీస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు నైట్ వరకు. నైట్ వదలగానే మేము హైదరాబాద్కి వెళ్ళి పూణేకి వెళ్ళాము. ఆ డిజైన్ టెక్ కంపెనీ, ఆ స్కిల్ డెవలప్మెంట్ ఆర్డర్ తీసుకున్న డిజైన్ టెక్ కంపెనీ పూణేకి ఎక్స్ఎమ్మెల్యే మా రామారావు గారికి పరిచయం ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళాము. ఆయన దగ్గర ఇంటర్వ్యూ రికార్డ్ చేయించాము. ఆయన చెప్పినవి చాలా బాధాకరం. బలవంతంగా నువ్వు చంద్రబాబు నాయుడు పేరు చెప్పకపోతే జైలుకి పంపిస్తామన్నారు. మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ రెండోసారి ఫోర్స్ చేస్తున్నారు. ఆయన తప్పు చేయలేదు, ఇతర రాష్ట్రాల కంటే రీజనబుల్ రేట్కే ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. ఆయన సెకండ్ టైం జైలుకి పంపించారని చాలా బాధగా చెప్పాడు. అన్ని రికార్డ్ చేసి, వీడియో రికార్డ్ చేసి పంపించాం. పక్క రోజు బ్లాస్ట్ అయింది అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో. ఆ తర్వాత నేను అక్కడి నుంచి పూణే నుంచి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ రాజమండ్రికి పోయినాను. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. మళ్ళీ ఆయన చెప్పింది, ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ 43 సెంటర్స్ ఉండే, మీరు పోయి చూడండి అన్నాడు. నెల్లూరుకి వెళ్ళి అందరు ప్రజాప్రతినిధి నాయకులందరినీ తీసుకొని ఆదిశంకర కాలేజీకి వెళ్ళాము. అసలు వండర్ఫుల్. అక్కడున్న ఎక్విప్మెంటు ఇంచుమించు 23 crores పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేదానికి కావాల్సిన మెషినరీ. ఆల్మోస్ట్ 9,300 మంది అక్కడ ట్రైన్ అయినారు. అది కూడా నేను మీడియా అంతా ఫోకస్ చేసింది. అందుకని బాబు గారిని రాజమండ్రి జైలుకి పంపించిన సందర్భాలు నేను మర్చిపోలేను. అట్లే డీపీలో దాన్ని పెట్టడం జరిగింది. ఓకే, దాన్ని ఇప్పుడు నెల్లూరుకి పిన్నెల రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి మీరు కీలకమైన వ్యాఖ్యలు మొన్న చేశారు ఈ మధ్యకాలంలో. కాకాని గోవర్ధన్ రెడ్డి తల వెంట్రుకలు ఇంకా డై వేసినట్టు అలానే నల్లగా ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు జైల్లో అనేది మీరు వ్యక్తం చేసిన ఒక అభిప్రాయం. అప్పుడు అందరికీ కొంత డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డిని నెల్లూరు జైలుకి పంపించమని అడుగుతూ ఉన్నారు. మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి పర్మిషన్ ఇచ్చినా కానీ ఆగిపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు ఎందుకు నెల్లూరు జైలు గురించి అడుగుతున్నట్టు వీళ్ళు అనుకోవాలి? అంటే అక్కడ వాళ్ళ తోటి నాయకుడు ముదురు, అన్నిట్లో ముదురు. అతను కాకలు తిరిగినోడు. కాకాని గోవర్ధన్ పక్కన ఉంటే అన్నీ చూసుకుంటాడు, మనకి అన్ని వసతులు ఆయనే టేక్ కేర్ చేస్తాడనే కాన్ఫిడెన్స్తో బహుశా నెల్లూరుకి పెట్టమని చెప్పుంటారు. నేను అడిగాను, మా బ్రో 2 నెలలు అయితే ఒక ఇంటికి కూడా నడవలేదు, నేను ఇప్పటికి 2 సార్లు 3 సార్లు డై చేసుకున్నాను, అదేందో ఆ టాలెంట్ అని అన్నాను. సరే, ఒకటేంటంటే జైల్లో ఉన్నాడు, ప్లస్ 3 సార్లు కస్టడీకి తీసుకున్నారు. ఒక్కోసారి 3 days ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో. ఎక్కడైనా జరిగి ఉండొచ్చు అనేది ఒకటి వచ్చింది.
ఫైనల్గా నాకు వచ్చిన సమాచారం ఏంటంటే హెయిర్ వరకు ఆయన ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే బేబీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఆ చిన్నపిల్లల హెయిర్ తీసి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అది నరవదంట. మీసాలు కట్టేసుకున్నాడా, మీసాలు కూడా నరవలేదు కదా అంటే, ఈ నడుము కనుక నేను కామెంట్ చేసిన తర్వాత జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు మీసాల్లో ఒకటి అర తెల్ల ఎంట్రుకలు కనిపిస్తున్నాయి. అందుకని అతను అతను జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, ఏదైనా దేన్నైనా చేయగలిగిన సమర్థత ఉండేవాడు. కానీ అందుకని ఆయన మీద నమ్మకంతో అక్కడికి పోతామంటున్నారు ఈ మిథున్ రెడ్డి కానీ వగైరాలు. ఉమ్. అంటే అక్కడ ఏమన్నా ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఏమన్నా ప్రత్యేక వసతి ఏర్పాట్లు ఏమన్నా చేశారా? అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి నన్ను కోర్టును అడిగాడు, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఉండే, నాకు సపరేట్ రూమ్ కావాలి అని. కాకాని గోవర్ధన్ రెడ్డి బాగా గుండులాగా ఉంటాడు. ఆయన ఆయన కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని వేరే రూమ్ లో ఉన్నాడు. ఆయనకి బెడ్, ఫ్యాను అన్ని సపరేట్ గా. ఓహోహో. 100 కోట్లు దోచుకున్న వాళ్ళు సకల సౌకర్యాలతో జైల్లో ఉండే పరిస్థితి ఇప్పుడు వస్తూ ఉంది. పబ్లిక్ గా ఓపెన్ గా పట్టుబడిన వ్యక్తి. సరే, వాట్ ఎవర్ కోర్ట్స్ డెసిషన్ ని మనం ఏం కామెంట్ చేస్తాం ఇట్లా. అదేలేండి. అయితే ఇక్కడ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. హై పిచ్లో రాగం అందుకున్నారు. కనీసం ఇప్పుడు కూని రాగాలు తీస్తుంది సిట్ అయినా లేకపోతే ప్రభుత్వం అయినా హై పిచ్లో ఎత్తుకున్నారు. కనీసం ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. కావాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేశారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలా? అందుకే అలాంటి అంశమే తప్ప ఇందులో ప్రత్యేకమైన ఆధారాలు లేవు అనేది ఆయన చెప్తున్నది. డెఫినెట్గా అది పొలిటికల్ కామెంటే అనుకోవచ్చు. సిట్ ఆధారాలు చూపిస్తేనే కదా కోర్టులు జైలుకు పంపిస్తాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా లేదా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ దిశగా వెళుతుందా లేదా అనే అనుమానం ఉంది సోమిరెడ్డి గారు. ఒకవేళ ఇది ఆ దిశగా వెళ్లాల్సి వస్తే అరెస్టుల వరకు వెళుతుందని మీరు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి వరకు? అంటే నేను ఒక్కటైతే చెప్పగలను, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఒక ముఖ్యమంత్రిగా అనేక ఎక్సైజ్లో ఘోరమైన నిర్ణయాలు, ఎక్కడ ఏ రాష్ట్రంలో దేశంలో లేనివి, వాళ్ళు చెప్పిన బ్రాండ్లు అమ్మాలా, పాత బ్రాండ్లు ఎంఎన్సి కంపెనీలన్నీ ఆపేయాలా, మెక్డవల్ మ్యాన్షన్ హౌస్లు అన్నీ క్లోజ్ చేయాలా, ఈవెన్ మాగుంట శ్రీనివాసరెడ్డి కంట్రోల్లో ఉండే సింగరాయకొండలో మ్యాక్డవల్ డిస్టిలరీ కూడా క్లోజ్ చేసేయాలా. ఎందుకంటే క్రేట్ కింద లంచం ఇచ్చేదానికి వాళ్ళు రిజెక్ట్ చేశారు. మాది ఎంఎన్సి కంపెనీ, ఇస్తే మేము ఇతర దేశాల్లో మమ్మల్ని సూ చేస్తారని. సో ఇవన్నీ ఆయనకి తెలియకుండా జరగవు. రెండోది ఏంటంటే లేబుల్స్ మార్చడం. ఇప్పుడు కొన్ని డిస్టిలరీస్ వీళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని డిస్టిలరీస్, అదాన్ డిస్టిలరీస్ మే 20, 2020, లీలా సెప్టెంబర్ 20, ఓల్వెక్ అక్టోబర్ 21, క్రిపాటి బ్రేవరీస్ జనవరి 21, నిస్నా డిస్టిలరీస్ జూన్ 20, ట్రిఫర్ బ్రేవరీస్ మే 21, డీకాట్ లాజిస్టిక్స్ నవంబర్ 20, టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఫిబ్రవరి 21, జార్హత్ స్పిరిట్స్ డిసెంబర్ 19, ఫ్రెండ్ స్పిరిట్ ఏప్రిల్ 21. ఈ కంపెనీలు ఏర్పాటైందే 2021. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దీనిలో బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి. ఇన్ని కంపెనీలు కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ చేసి వాళ్ళ బ్రాండ్స్తో ఆ పైన లేబుల్స్ వేసి ఆ సరుకు అమ్మడం మొదలు పెడితే, ఆయన బాస్ సీఎంకి తెలియకుండా ఇన్ని చేసే దమ్ము ఎవరికైనా ఉందా? ఇస్ ఇట్ పాసిబుల్? ఎంతమంది ప్రాణాలు పోయినాయి? 30,000 మంది ప్రాణాలు పోయినాయి. నువ్వు తాగేవాడు, నువ్వు దశల వారీగా మద్యపాన నిషేధం అన్నావు, మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్లో ఓటు అడుగుతానన్నావు. చేయకపోగా నువ్వు చేసిన పని ఏంటి? తాగి జనం చావమన్నావు. దాదాపు 30,000 మంది ప్రాణాలు ఆ మద్యం తాగి, ఆ ఇల్లిసిట్ లిక్కర్ తాగి చచ్చారు. లక్షల మంది బెడ్ రిడన్ అయినారు, పనికి పోలేని పరిస్థితికి వచ్చారు. కారణం ఎవరు? మీరు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు మద్యపాన నిషేధం అని చెప్పి ఎందుకు ఇన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి? ఎందుకు పక్కన హైదరాబాద్లో, తెలంగాణ బార్డర్లో, తమిళనాడు బార్డర్లో, కర్ణాటక బార్డర్లో, ఒరిస్సా బార్డర్లో దొరికే వాళ్ళకి కావాల్సిన మందు తాగటం తప్పు, ఆరోగ్యానికి హానికరం.
బట్ వాళ్ళకి నువ్వు మద్యపాన నిషేధం లేనప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకునే బాటిల్ తాగేదానికి లేదు అని మాట్లాడేదానికి నువ్వేం డిక్టేటర్వా, నియంతవా? ఎందుకు చేసావు? నీకు తెలియకుండా ఎన్ని జరిగినాయా? ఆఖరాన ఒక ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా అంటుంటే నువ్వు క్యాష్ ఆంధ్రప్రదేశ్ అంటావా? క్యాష్ 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 1,30,000 కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్. 1,30,000 కోట్లు, 500 రూపాయలు, 200 రూపాయల నోట్లు ఎన్ని ట్రక్కులు, ఎన్ని కంటైనర్లు లోడ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ అవుతాయి? ఎందుకు జరిగింది ఇది? దేశంలో ఎక్కడ లేని ఎందుకు జరిగింది? అరే 150 కోట్లకి ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అందరినీ జైళ్ళల్లో పెట్టారే. ఇదంతా 3,700 కోట్లు. అఫీషియల్ ట్రాన్సాక్షన్లో 3,700 కోట్లు. అనఫిషియల్ ఎంత? దానికి ఏం చేయాలా? ఇట్స్ అన్ఫార్చునేట్. అందుకని సో ఆ, ఇప్పుడు కథలు చెప్తే ఎవ్వరు నమ్మరు. సిట్ విచారణలో లోతైన ఆధారాలు దొరికినాయి. ఎక్కడ దుబాయ్ నుంచి ప్లస్ ఇతర దేశాల నుంచి రూటింగ్, గోల్డ్, డైమండ్స్ ఎట్లా జరిగింది? మీరు కూర్చున్న లొకేషన్స్. ఇప్పుడు సెల్ టవర్ నుంచి ఒక దగ్గర 4 కూర్చుంటే 4 ఫోన్లు కలిసి ఆ వ్యక్తులు ఎంతసేపు అక్కడ ఉన్నారో తెలిసే పరిస్థితి ఈరోజు ఉంది. వాట్సాప్ చాటింగ్ బయట వచ్చింది. ఇంకా అని మీరు ఆ, కక్ష అంటే ఏదో చెప్పున్నారు పెద్దిరెడ్డి రామచంద్రరావు మీద కాలేజ్ డేస్లో కక్ష. కాలేజ్ డేస్లో కక్ష అయితే 96లో ఆయన ముఖ్యమంత్రి, 99లో ముఖ్యమంత్రి, 2014లో ముఖ్యమంత్రి. అప్పుడే వేయొచ్చుగా నిన్ను, లేదుగా. సో ఇంత పక్కగా విచారణలో సిట్టు ఎంక్వైరీ చేసింది. పద్ధతి ప్రకారం జరుగుతుంది. సో మీకు తెలిసిన వివరాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు వెళుతున్న దర్యాప్తు తీరు చూస్తున్నప్పుడు? నేను ఒకటి మీకు క్లియర్గా, సిట్టు లోతుగా విచారించింది. ఇంత పెద్ద ముఠా మొత్తం కొత్త కంపెనీలు, పిచ్చి బ్రాండ్స్, లేబుల్స్ మార్చేసేసి అన్నీ చేశారు. వాళ్ళకి ఇష్టం లేని మూసేసారు. ఇంత చేసిన తర్వాత భారతదేశంలో బహుశా లిక్కర్ స్కాము ఇదే ఓ- ఒక పెద్ద ట్రెండ్ క్రియేట్ చేసింది స్కామ్స్లో. ఇంకా అటువంటప్పుడు వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇన్ని వేల కోట్లు ఆయనకు తెలియకుండా 2,700 crores. ఇస్ ఇట్ పాసిబుల్? 100% ఆయన ఆధ్వర్యంలో జరిగింది. లోటస్ పాండ్కి వెళ్ళింది, డబ్బంతా లోటస్ పాండ్కి వెళ్ళింది. అందుకని ఇన్ని పాప అంటే నేను ఒకటి, డబ్బులు అవినీతి చేసేది ఓకే, ఇటీ నీకు ఓట్లేసిన ప్రజలు ప్రాణాలు పాల్గొని ఉంటాం అతిపెద్ద నేరం, ఘోరం, అనుభవించాలి కదా. కానీ కానీ దాన్ని నిరూపించే ఆధారం ఏముంటుంది సోమిరెడ్డి గారు ప్రజల విషయంలో? కాదమ్మా, ఒక 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు అంటే సరే, ఇన్ని వేల కోట్లు ఎక్కడికి పోయినాయి అల్టిమేట్గా? నేను అంటున్నది ప్రజల ప్రాణాల విషయంలో. ఇదంటే టెక్నికల్గా మనీ ట్రయలు, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ దొరికినాయి కాబట్టి ఓకే ఫైన్. అది నైతికంగా మాత్రమే చూడాల్సిన అంశం అవుతుందేమో కదా చివరిగా, ప్రజల ప్రాణాలు అనే విషయంలో. మధ్యలో ఈ బ్రాండ్స్ టెస్టింగ్కి కరెక్ట్ సడన్గా నాకు గుర్తు రావటంలో ఎస్ఎస్ ల్యాబొరేటరీ, ఇటువంటి ల్యాబొరేటరీస్లో కూడా టెస్టింగ్ చేస్తే హానికరమైన ఇవి ఉన్నాయని చెప్పేసి టెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. మేమంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం కదా. అది మీరు చేశారు, అది మీరు ప్రతిపక్షంలో ఉండి చేశారన్నారుగా అప్పుడు. అమ్మా చేసామమ్మా, అది నిజమైన ఆ, అది ఐ మీన్ పెద్ద కంపెనీ అది, ఆ టెస్టింగ్ ల్యాబొరేటరీ రెప్యూటెడ్ కంపెనీ. తమిళనాడులో చేయించాం, అది కరెక్ట్గానే రిజల్ట్ ఇచ్చింది. ఆ, అందుకని టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం అది తాగితే హానికరం అని వచ్చింది. రైట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వస్తుందా రాదా అనే విషయంలో ఒక చర్చ ఉంది. మీరేమంటారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితే వస్తే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎట్లయితే సానుభూతి వచ్చి మళ్ళీ ఆయన గెలిచారో, సరే ఆ స్థాయిలో గెలుస్తారా లేదా అనే కంటే సానుభూతి వస్తుందా రాదా అనే విషయం మాట్లాడుకోవాల్సి వస్తే? నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు కేజ్రీవాల్ గారు
లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ, ఏమైంది? ఆయన సానుభూతి గెలిచాడా? అన్నిసార్లు ఓడిపోయారు. సానుభూతి అన్నిసార్లు సానుభూతులు పనిచేయవు. ఉమ్. నేనేమంటానంటే ఇది ఒక క్షమించరాని నేరం. నేరాలు ఘోరాల్లో ఇది ఇంత ఇంత పెద్ద కేసు ఇంకెప్పుడు మనం చూడలే. మేము లాస్ట్ 40 years చూస్తున్నాం మనం. దారుణం. ఇప్పుడు ఆయన సిబిఐ కేసు 43,000 crores ఇస్ డిఫరెంట్. మొత్తము కంపెనీలు, ఆ, లైసెన్సులు, తండ్రిని అడ్డం పెట్టుకొని 8,000 కోట్లు దండుకుంది, సిబిఐ ఫైల్ చేసింది. ఇక్కడ మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఇష్యూ ఇది. అందుకని చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఆ పైన భగవంతుడు ఉన్నాడు. జరగాల్సింది జరగక తప్పదు. సో మీరు ఏం భావిస్తున్నారు? ఈడీ ఎంటర్ అవుతుందా ఈ విషయంలో? మనీ లాండరింగ్ ఉంది కాబట్టి. నేను నిన్న కూడా ట్వీట్ పెట్టా. ఇప్పుడు ఉమ్. ఎంత పెద్ద ఇష్యూ, దుబాయ్ నుంచి మనీ రూటింగ్ జరిగింది, thousands of crores. ఆ, అందులో ఇది మనుషుల ప్రాణాలతో ఆడుకున్నది, డిజిటల్ పేమెంట్ లేకుండా చేసింది, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా చేసింది. కావాల్సిన బ్రాండ్స్ వాళ్ళకేదో తాగేది తప్పైనా మంచిది కాదు ఆరోగ్యానికైనా, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే డ్రింక్ వాళ్ళకి దొరకనీయకుండా చేసింది. ఉమ్. కొన్ని కంపెనీలు మూసేసింది, బ్రాండెడ్ కంపెనీలు. ఇవన్నీ ఆఖరాన ఇతర రాష్ట్రాల నుంచి చూస్తే ఒక యాక్ట్ ఉంది. తెలంగాణ నుంచి చూస్తే నేను 3 బాటిల్స్ తెచ్చుకోవచ్చు, అవును. పక్కన మెడ్రాస్ బార్డర్లో నుంచి ఆ, తెచ్చుకోవచ్చు, సులూరుపేటకి తెచ్చుకోవచ్చు, ఇక్కడ ఒరిస్సా నుంచి తెచ్చుకోవచ్చు, కర్ణాటక నుంచి బార్డర్ నుంచి చిత్తూరు జిల్లా వాళ్ళు 3 బాటిల్స్ తెచ్చుకోవచ్చు. అది ఉమ్. కూడా జీవో ఇచ్చేసి ఆపేశారు కదా. అంటే ఆ సేల్ కూడా ఎందుకు పోవాలా? మేము చెప్పిందే ఉమ్. తాగాల, ఉమ్. చావాలా? ఉమ్. ఇవన్నీ ఆ, బరి తెగించిన అంటే అంటే ఇక్కడ కూటమిలో బీజేపీ కూడా ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఒకవేళ ఈడీ రంగంలోకి దిగితే గనక అరెస్ట్ చేస్తారా, చెయ్యరా? కేంద్ర ప్రభుత్వ కాపాడే అవకాశం జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా ఉంటుందా అనే ఒక చర్చ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీతో పాటు కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా ఒకవేళ ఇది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితే వస్తే బీజేపీ ఏమన్నా అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. సోమిరెడ్డి గారు, మీ సమాధానం ఏంటి దీనికి? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మోడీ గారు అసలు స్పేర్ చేయరు, ఎవరు ఇంటర్ఫియర్ గారు. ఈడీ తన రోల్ తను ప్లే చేస్తుంది. డెఫినెట్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఒపీనియన్ తీసుకుంది, ఒకరిద్దరిని విచారించింది, స్పీడ్గా పోద్దని కూడా నాకు నమ్మకం ఉంది. అతనేదో ఇండైరెక్ట్గా వాళ్ళతో సంబంధాలు అనేది అది అపోహలు, ఇది కరెక్ట్ కూడా కాదు. మోడీ గారు స్పేర్ చేసే ప్రసక్తిలే, అమిత్ షా గారు దగ్గరికి రానిచ్చే ప్రసక్తిలే, దాంట్లో నో డౌట్. బట్ ఈడీ కీ రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు ఈడీ ఎట్లుంటుందంటే, ఒకడు సోషల్ మీడియాలో కుక్క పిల్ల కొన్నాను 50 కోట్లు పెట్టాను పెట్టాడు, వెంటనే వెళ్ళిపోయింది గంటల్లో ఈడీ. అదే తర్వాత కదా. చూస్తే వాడు ఊరికి జోక్ చేసి దానికి పెట్టాడు. అట్లా ఆమ్, ఇక్కడ ఇక్కడ ఇప్పటికే సిట్ పర్ఫెక్ట్గా చేసింది. అసలు ఈ చదువుతా ఉంటే ఎంక్వైరీ రిపోర్ట్స్ పేపర్లలో వచ్చే ఉమ్. చదువుతుంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది సిట్, ఆ టీంని. ఉమ్. అందుకని డెఫినెట్గా ఈడీ కూడా ఎంటర్ అవుద్ది. దీని విషయంలో రాజీ పడకుండా విచారణ పూర్తి చేస్తారు. ఒక సందేశం దేశంలో బరి తెగించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం, ప్రజలు ఇప్పుడు మద్యపానం ఆరోగ్యానికి ప్రాణాంత ఐ మీన్ ఇద్దరు హానికరం. హానికరమని ప్రతి బాటిల్ మీద పెడతారు. అటువంటి మద్యం మేము చెప్పింది తాగి చావాలా మీరు అనని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం బరి తెగించిన తర్వాత దానికి తీవ్రమైన పరిణామాలు వాళ్ళకి అనుభవించక తప్పదు. రైట్ రైట్ సోమిరెడ్డి గారు, థ్యాంక్ యూ. చూద్దాం మరి ఏం జరుగుతుందో ముందు ముందు. రైట్. మంచిదండి. నమస్కారం. థ్యాంక్స్.